ల్యాండ్లార్డ్. ఓనర్ ఫోన్ చేసి చెప్పేస్తున్నారా ఇల్లు మారిపోతుందని చెప్పేస్తున్నా. యూజ్లెస్ రా ఇదంతా, ఇక్కడ బొక్క ఉండి మనం అనవసరంగా రింగ్ అవుతుంది. హలో అన్నా, అన్నా వేర్ ఆర్ యూ అన్నా? ఐ బిన్ కాలింగ్ యూ సిన్స్ లాస్ట్ 1 month అన్నా. యూ నాట్ పికింగ్ ద కాల్ అన్నా. సారీ అన్నా, ఏసీ ఈజ్ నాట్ వర్కింగ్ అన్నా, ఫ్యాన్ ఈజ్ నాట్ వర్కింగ్ అన్నా, హౌస్ 2 problems అన్నా. నైట్ మస్కిటో బైటింగ్ వెరీ బ్యాడ్లీ అన్నా. ఐ కుడెంట్ టేక్ దిస్ ఎనీమోర్ అన్నా. సారీ అన్నా, కమ్ ఆర్ వి లీవ్ అన్నా. నో ఏసీ, నో ఫ్యాన్, యూజ్లెస్ హౌస్, యూజ్లెస్ యూజ్లెస్ అన్నా. పార్కింగ్ కడియాదు, ఎన్నుమే కడియాదన్నా. నీ బొంద, నీకు అర్థం కాదు, నాకేమో తమిళ రాదు, నీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా రాదు. ఎలా రా నీతో, ఏంట్రా నువ్వు అన్నా? లిసన్ అన్నా, కమ్ అన్నా, వీ వాంట్ టు లీవ్ అన్నా. లీవ్ హౌస్ అన్నా. నో అన్నా, నో మ్యాటర్ అన్నా. వాట్ ఈస్ ది స్టూపిడ్ హౌస్ అన్నా? 25,000-30,000 we are paying uselessly అన్నా. Calling you, asking you multiple questions, you are not replying, you are not telling anything. Leave అన్నా, no use అన్నా. We want to leave. Leave house, leave this. Less than 1 month అన్నా. We are looking already. No అన్నా, we leave అన్నా. No, nothing doing అన్నా, nothing అన్నా. This month last అన్నా. Okay అన్నా, bye అన్నా. No అన్నా, sorry అన్నా. No, I don't want to. Whatever you say, I don't want to. No, sorry. Bye. Okay, Anna, bye. Whatever you want to do. Bye. Okay, bye. లేకపోతే దొరుకుతుందారా, కంగారే ఉంది. Day 2 for house hunt. ఓనర్తో మాట్లాడిందో తెలిసింది, అది మాకు ఎవరని. రిజల్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. స్టిల్ వీఆర్ లుకింగ్ ఫర్ 3rd house టుడే. వెళ్ళి ఇంకోసారి ఎత్తుక్కోవాలి ఇల్లు ఏమన్నా దొరికితే అది. బట్ పవన్, ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ అని, ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ అని ఏంట్రా ఇది? ఏం అబ్బాయిలు ఏమన్నా తప్పు చేశారా? మా వాళ్ళు ఎప్పుడో తప్పు చేస్తా అనుకుంటారు అంత మనుషులు. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe. అది ఎంత దారుణంగా ఉన్నామేంటారో, మనం కనీసం చెప్పుకోవడం కూడా లేదు. జుట్టు చూడు ఎలా అయిపోయిందో. ఆఫ్టర్ 1 month, ఈ వ్లాగ్ రికార్డ్ చేసిన దగ్గర నుంచి, పోస్ట్ చేసిన దగ్గర నుంచి 1 month గుర్తుపెట్టుకుందాం. మారిపోదాం. ఇల్లు దొరికేస్తుంది కాబట్టి అప్పటికి ప్రాబ్లం ఉండదు. ఫార్చునేట్ అన్ఫార్చునేట్ మనకు తెలియదు, కానీ చూసాక లైక్ ప్రీవియస్ ఈ కొంచెం ఒక 1/2 hour ముందు మనం రికార్డ్ చేసిన దాంట్లోనే మనం ఒక బైక్ మీద ఒక అతన్ని చూసాం అక్కడ వెనకాల. సేమ్ అతనే ఏజెంట్ అని, లైక్ ఇట్స్ మనకు తెలియదు. ప్రాపర్ ఏజెంట్. అండ్ ఆఫ్టర్ కాలింగ్ కపుల్ ఆఫ్ అదర్ ఏజెంట్స్, మేము మళ్ళీ ఏదో ఆన్లైన్లో చూసి housing.com నో బ్రోకర్లో చూసి మళ్ళీ ఇతనికి కాల్ చేస్తే అతనే వచ్చి మళ్ళీ వేరే ఇంటికి తీసుకెళ్ళి చూపించాడు. అండ్ దట్ విల్ డిసైడ్ లేటర్ అనమాట ఆ ఇల్లు ఎలా ఉందనేది. అండ్ వి టుక్ ద వీడియో ఆఫ్ ద హౌస్. అంటే అది ఫ్రాంక్లీ స్పీకింగ్ నాట్ బ్యాడ్, బట్ రెంటే కొంచెం హై చెప్పారు. ఇది సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఆఫీస్ దగ్గరలో ఇల్లు తీసుకుంటే రెంట్ ఎక్కువ, ఆఫీస్ దూరంగా ఇల్లు తీసుకుంటే రెంట్ తక్కువ అవుతుంది అనుకుంటే, ఆన్ కాంట్రరీ సైడ్ అక్కడ కూడా ఎక్కువే ఉంది రెంట్. లెంది కదరా, నిజంగానే ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఆఫీస్ దగ్గర నుంచి 15 kilometers దూరంలో చూసాం ఇల్లు, వాడు 25 చెప్పాడు. ఆఫీస్ పక్కనే ఇల్లు చూసాం, 20 చెప్తున్నాడు. అది మీటర్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ 7 రూపాయలు, 7 rupees per meter చెప్పారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మీటర్ 7 rupees అని, అంటే కమర్షియలా?
కమర్షియల్ కాదు. ఆ. నువ్వు ఎన్ని మీటర్లు వాడుకుంటే రేంజ్ ఉంటుంది కదా, ఎన్ని మీటర్లు వాడుకున్నావు, ఎంత రేంజ్ వస్తుంది, ఆ రేంజ్కి 1 మీటర్కి 7 రూపాయలు. కరెక్టే, ఐ గెట్ ఇట్. బట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ ద హౌస్ ఇస్ కమర్షియల్. కమర్షియలా? నార్మలే కదా. నార్మలే. నువ్వు ఇంటి దగ్గర కడతావు కదా, ఇంటి దగ్గర ఎన్ని కడతావు, ఎన్ని మీటర్లు కాలింది, ఎన్ని ఇంట్లు కాలింది, ఎన్ని మీటర్లు కాలింది, ఎన్ని మీటర్లు కాలింది అని చెప్పి కట్టుకుంటావు. థ్యాంక్ యూ అన్న. తడిసిపోయి అన్న మొహాల ద్వారా మనం. మళ్ళీ వెయిట్ చేస్తున్నాం, అదే ఏజెంట్ ఇంకో ప్రాపర్టీ చూపిస్తా అన్నాడు. ఒకవేళ సెట్ అయితే లెట్స్ సీ, ఆర్ ఎల్స్ వీ హ్యావ్ కాల్డ్ సమ్ అదర్ గాయ్ ల్యాండ్ లార్డ్. అతని దగ్గర కూడా వెళ్ళాలి టుడే. దిస్ ఇస్ ద సెకండ్ డే ఆఫ్ హౌస్ హంట్. చూద్దాం ఏదన్నా అవైలబుల్. కొంచెం ఎలా ఉండాలంటే హౌస్ ఫ్రీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం అఫోర్డబుల్ ఉంటే చాలు. టూ మచ్ రేట్స్ చెప్తున్నారు వీళ్ళు, చాలా బాగా చెప్తున్నారు. ఇట్స్ టూ మచ్. ఫర్నిచర్ చెప్పే రేట్లు వీళ్ళు సన్ ఫర్నిచర్కి సెమీ ఫర్నిచర్ చెప్తుంటే వేస్ట్. మనం ఒకవేళ ఫర్నిచర్ మనం కొనుక్కోవాలన్నా కానీ కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో ఉంటే ఇంటి రెంట్ యూ కెన్ బై ద ఫర్నిచర్. అది ఫర్నిచర్లో కలిపి వీళ్ళు మరీ టూ మచ్ రేట్స్, కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. 2 bedroom 25,000 చెప్తున్నారు అన్ఫర్నిష్డ్. అది ఇల్లు కూడా చిన్నది. అది కూడా స్క్వేర్ ఫీట్ కూడా చాలా తక్కువ. 800 స్క్వేర్ ఫీట్ 25కి అన్ఫర్నిష్డ్. ఒకటి మరీ దారుణం, హౌసింగ్ వాటిలో చూస్తుంటే 500 అంట ఫర్నిచర్ అంట, 500 స్క్వేర్ ఫీట్. ఎవరికి పెడుతున్నారా బాబు? 500 స్క్వేర్ ఫీట్ 35,000 ఫర్నిచర్. అవసరం లేదురా, అట్లా ఉంటాను రోడ్డు మీద. ఇక్కడే ఇదిగో వెనకాల రోడ్డు మీద చిన్న గుడి చేసుకుని వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాను నడుచుకుంటూ. ఈ ఎండలో మాడిపోయినా పర్లేదు. యుఎస్లో ఉన్నట్టు మనం మొబైల్ హౌస్ తీసుకున్నాం ఒకటి, మూవ్ చేసేది, ట్రిప్పులు కూడా దానిలోనే వెళ్ళచ్చు, ఇంకా బాగుంటుంది. అలాగ ఇంటి కోసం ప్రతి సాటర్డే సండే తిరిగి 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 ఒక 2-3 వీక్స్ మొత్తం మాడిపోయి మేము చివరికి రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఒక చోట ఆగిపోయి చూస్తారు ఇప్పుడు మీరు చూడండి. ఓహో, ఇప్పుడు ల్యాండ్ లార్డ్కు నేనే ఫోన్ చేసి చెప్పాలా? వేరే ఆప్షన్ లేదంటావు, నన్నే చెప్పమంటావు. సరే చెప్పు. వాడు ఎలా రియాక్ట్ అవుతాడు? మామూలు మాట్లాడినావా? హలో అన్నా, వనక్కం అన్నా, ప్రభాస్ రెంట్ టెనెంట్. ఎస్ అన్నా. நோண்ணா வி ஆர் ஸ்டேயிங் ஹியர் ஒன்லி அண்ணா. எனக்கு ரொம்ப பிடிக்கும் அண்ணா, இல்லு ரொம்ப பிடிக்கும். வி ஆர் ஸ்டேயிங் ஹியர் ஒன்லி டில் மை டெத் ஹியர் ஒன்லி அண்ணா. திஸ் ரூம் ஃபார் பிரபாஸ். ஏசி அண்ணா, ஏசி working so well அண்ணா. You don't need to look into AC அண்ணா. If I clap, AC will on. Automatic AC அண்ணா. Fan அண்ணா. Fan is having too much automation அண்ணா. I come inside automatically fan run அண்ணா. Yes அண்ணா. We are using that only right now. Oh, electricity super na. Water, we are not doing bath na. We stopped doing bath na. Bath is useless na. We are not taking bath. Lala illa na. Lala poskodu manisam. Yes na. Oh, okay. Rent increase na 300. Oh, no 300. 3,000 na. Oh, okay. 3,000 na. ఓకే అన్న, చేస్తున్నా. ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 5 rupees పర్ యూనిట్ ఎక్స్ట్రా. ఓకే అన్న. నో అన్న, ఐఎమ్ టేకింగ్ లోన్ అన్న నౌ ఫర్ యూ పేయింగ్ యువర్ రెంట్. ఎస్ అన్న, ఐ విల్ టేక్ లోన్ అన్న. ఐ కాల్ యూ బ్యాక్ అన్న. థ్యాంక్ యూ అన్న, వి స్టేయింగ్ అన్న, వి స్టేయింగ్. థ్యాంక్ యూ అన్న, ரொம்ப நன்றி అన్న. యూ ఆర్ వెరీ నల్ల అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. అదరా సంగతి, రెంట్ పెంచాడు, వెళ్ళి లోన్లు అప్లై చేసుకోండి. ఓకే, ఉంటా మరి, బాయ్. ఎందులో లైట్ ఆన్ చేస్తున్నావు? ఒక్క నిమిషం ఉండు. చెప్పు. ఇన్ని ఇల్లులు ఇన్ని రెంట్కి అన్నీ చూసావు కదా, ఏం ఫైనలైజ్ చేసావు? ఏమీ చేయలేదురా. ఫైనల్లీ డిసైడ్ అయింది ఏంటంటే ఇప్పుడు ఉండే చోట్లోనే ఉందాం. ఎందుకంటే చాలా ఎక్కువ అడుగుతున్నారు అడ్వాన్సెస్ అన్నీ. ఇట్స్ ఆఫ్ టూ హ్యూజ్ అమౌంట్. అండ్ మనం ఇప్పుడున్న ఇంట్లో నుంచి మళ్ళీ కదిలి మొత్తం
అన్నీ షిఫ్ట్ చేయడానికి మనం ఎటు ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాం కదా, బెటర్ వి స్టే హియర్ అండ్ ఫిగర్ అవుట్ ఆఫ్టర్ సమ్ కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 6-7 months తర్వాత చూద్దాం. బికాజ్ అప్పటికి మనకి మేబీ ప్రమోషన్లు వచ్చేమని వస్తే వీఆర్ క్వైట్ అఫోర్డబుల్ టు గో సమ్ న్యూ గేటెడ్ కమ్యూనిటీ. అలాగా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ సైడ్ ఎటన్నా వెళ్దాం అంటేనేమో వాడు రెంటే మనకి సమ్వేర్ అరౌండ్ 30,000-35,000 తీసుకుంటాడు. అది కొంచెం హెవీ కదా, 35,000 4 members పే చేసుకుంటూ కట్టుకోవాలన్నా కానీ మనకి ఎలక్ట్రిసిటీ, గ్రోసరీస్ అని చాలా అవుతాయి. మనకి ఎవరు వచ్చి ఉండరు కదా. ఓన్లీ రెంట్కే అంత. ఓన్లీ రెంట్ 35,000 ఇన్ ఎనీ గేటెడ్ కమ్యూనిటీ సమ్వేర్ నియర్ బై. లేదు కొంచెం దూరం వెళ్దాం అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ట్రావెల్ టు ఆఫీస్. అస్సలు లేదు, మనకి కమ్యూట్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఆఫీస్ క్యాబ్స్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేసినా, అండ్ రీసెంట్లీ ఇన్ఫోసిస్ మీకు క్యాబ్స్కి ఛార్జ్ కూడా చేస్తామని అనౌన్స్ చేశారు అన్నావు కదా. అనవసరంగా ఇట్ బి అడిషనల్ ఎక్స్పెండిచర్ మనకి ఉన్న ప్లేస్ నుంచి కదిలితే. ఇంక ఇవన్నీ ఆలోచించుకొని సర్లే అని చెప్పి ఉన్న ల్యాండ్ లార్డ్కి ఇక్కడే ఉందాం అని చెప్పాం. అదర్ దాన్ దట్ వాట్ ఎల్స్ వీ కెన్ డూ. ఎన్నిరా ఒక 5 days వెళ్ళాం బయటికి. వెళ్ళిన 5 days దగ్గరగా 15 to 20 చూసాం ఇల్లులో. ప్రాబ్లం రెంట్ కూడా కాదు, ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ కూడా కాదు, ప్రాబ్లం వాళ్ళు అడుగుతున్న డిపాజిట్ అవి ఇట్స్ మోర్ దాన్ బేరబుల్. ఇట్స్ నాట్ ఈవెన్ రీజనబుల్గా కూడా లేదు. అరౌండ్ 1 lakh 1.5 lakh ఓన్లీ ఫర్ డిపాజిట్ అంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఒక బ్యాచులర్కి ఇల్లు దొరకాలంటే ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయా? 4 బ్యాచులర్లు ఒరే బాబు మీ ఇల్లు నీట్గా మెయింటైన్ చేస్తాను రా, నీకేం చెక్కు చదవనివ్వను రా, మీ ఇంటిని మా ఇల్లులా చూసుకుంటాను రా అని వాళ్ళు ఎవరు. మేబీ వాళ్ళ భయం మన ఇల్లులా చూసుకుంటాం ఒరిజినల్గానే. అదేలే, చెప్పిన టైం ఖాళీ చేయరానేమో. అన్నిటికంటే అసలు 4 ఫ్రెండ్స్ ఒకే చోటు ఉంటే ఇంకెక్కడికి కదలరేమో, ఇంట్లోనే ఉంటారేమో అని. దానికి తోడు తెలిసిందే కదా, కుమార్ గారు, నువ్వు, నేను, పవన్ గారు ఎక్కడికి వెళ్తాం? ఏం చేయం. మహా అయితే సినిమాలకు వెళ్తాం, ఇంట్లో కూర్చుంటాం, వంట చేసుకుంటాం, తింటాం, విజయవాడ వెళ్ళొస్తుంటాం. అంతే మన డైలీ రొటీన్. రీసెంట్గా ఇది ఒకటి స్టార్ట్ చేసుకున్నాం. అంతే, ఇది హాబీ కమ్ డిసీజ్లో ఉంది మనకి. హోప్ఫుల్లీ గుడ్ హాబీ కదా, హాబీ ఉంటే మంచిదా మనకి. దాని గురించి సపరేట్ ఇంకో వీడియో ఉంది హాబీస్ మీద, అది అప్పుడు చేసుకుందాంలే. See you guys. Thank you for watching now. Bye bye.